శ్రీదేవి సహకార సంఘాల ఫెడరేషన్, దానికి సంబంధించి మన డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, వారు సరే విద్యాసాగర్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్, అనివార్యంగా వారి కుటుంబంలో కొంచెం అనారోగ్య పరిస్థితి ఉంటే రాలేకపోయినారు. తర్వాత మరి ఇంకా మన బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఏదైతుందో ఈ బస్సు మేము కోరగానే వారు 26 లక్షలు మంజూరు చేసి ఈ బస్సు మనకి ఇవ్వడం అనేది, ఇది మేము 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదైనా శ్రీదేవి బ్యాంక్ వాళ్ళు స్పందించిన వల్లనే ఈ బస్సు మనకి ఈరోజు ఇనాగ్రేట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పేసి వారికి ప్రత్యేకంగా అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. ఆ బ్యాంకు సంబంధించి మరి ప్రధానంగా కలెక్టర్ గారు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉన్నారు. తర్వాత అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్స్ వెల్ఫేర్ అనిత రామచంద్రన్ గారు, అలాగే శైలజ మేడం గారు, వీళ్ళందరూ కూడా సహకరించారు. దానికి అడుగడుగున మేము కూడా వెళ్ళి అప్రోచ్ కావడం అది చేయడం జరిగింది. సరే కలెక్టర్ గారికి ఈ మానసిక వికలాంగుల పాఠశాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసు. నేను ఎక్కువగా సమయం తీసుకోదలుచుకోలేదు. కాకపోతే వారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే 2000 సంవత్సరం, అది 1989లో ఈ స్టార్ట్ అయింది స్కూల్. నేను 94 నుంచి ఇక్కడ ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. అప్పుడు దేవవ్రత గంట గారు కలెక్టర్గా ఉంటే 2000 సంవత్సరంలో మొదటి బస్సు ఇచ్చారు మనకు. అప్పుడు కలెక్టర్ గారే మీలాగానే కూర్చుండి ప్రారంభం చేశారు. కూడా ఇవాళ మనము ఈ మానసిక వికలాంగుల పాఠశాల ఇక్కడ 130 మంది పిల్లలు ఉంటున్నారు. 37 మంది 45 మంది దాకా స్టాఫ్, ఆయాలు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా స్వాతంత్ర సమరయోధులు స్థాపించిన ట్రస్ట్ కాబట్టి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య శిబిరం కూడా, ఉచిత నేత్ర వైద్య శిబిరం కూడా ఇక్కడ పెట్టాం. దాదాపు 500 మంది ఇక్కడికి హాజరయ్యారు. 136 మందికి మనం సర్జరీలు కూడా అయిపోయినాయి. 130 మందికి ఆప్టికల్స్ కూడా ఇక్కడనే వేదిక పెట్టించాం. అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు అనివార్యంగా ఆ రోజు వేరే ప్రోగ్రాంలు రాలేకపోయినారు. ఏదైనా కూడా అది ఒక మంచి ఈవెంట్ ప్రోగ్రాం అనేది జరిగింది. అది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఈ స్కూల్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ మేము ఇప్పుడు ఏంటంటే ఈ మన ఒకేషనల్ ట్రైనింగ్ మీరు చూశారు స్వయంగా, ఇస్తరాకు తయారు, సరుకు ఇవన్నీ తయారు చేసేటి. అయితే మేము ఇక్కడ ఒక గోడౌన్ పెట్టి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు బస్సు కావాలి, ఒక పార్ట్నర్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు శ్రీరం పైకట్ల దగ్గరనే చందాలు వసూలు చేసి దీన్ని నెలకొల్పినాం. అప్పుడు ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు సార్. 26 లక్షలు పెట్టి స్త్రీనిధి నుంచి ఒక పిల్లల కోసం బస్ అనేది చాలా మంచి పని చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్లో మాత్రమే సీమితం అయిపోతారు. సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్కి కానీ ఎక్స్పోజర్కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము. ఇంతకు ముందు కూడా బహుశా నేను ఇక్కడికి రావడం 3వ 4వ సారి ఉండొచ్చు, 4వ 5వ సారి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము, పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది. సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది. దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ, టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు. మీరు బాగా కష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్. మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగాము, అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో తల్లిదండ్రులకి కూడా నేను అంటే మీరు చాలా ధైర్యవంతంగా ఉన్నారు. పిల్లల్ని ఇక్కడికి పంపించి వాళ్ళు మంచిగానే ఉండాలన్నది మీరు కోరుకుంటున్నారు. మా కోరిక కూడా అదే కాబట్టి సో మా ఎంతో ఏదైనా కృషి ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.